ధర్మాన్ని అనుసరించి ఆచారం ఉంటుందా? లేకపోతే ఆచారాన్ని అనుసరించి ధర్మం ఉంటుందా? ధర్మానికి అలాగే ఆచారానికి భేదం ఏమిటి? ధర్మం వేరు, ఆచారం వేరు. లోకాచారం, కులాచారం అనేటువంటివి లోకంలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కలి ప్రభావం చేత వ్యక్తి ఆచారం అని కూడా ఏర్పడింది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటమే వ్యక్తి యొక్క ఆచారం. కానీ ధర్మం అనేటువంటిది దేన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది అంటే శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రమే అన్నిటికీ ఆధారం. శాస్త్రాన్ని అనుసరించే ధర్మాన్ని మనం ఆచరించాలి. ఒక్కొక్క వంశాచారం ఒక్కో రకంగా ఉంటుంది. వాస్తవానికి ఒక స్త్రీ గర్భవతి అయితే 6వ నెలలో సీమంతము చేయవలే అనేటువంటిది శాస్త్రవాక్యం. కానీ లోకంలో 7వ మాసంలో సీమంతం చేయడం అనేటువంటిది ఆచారంగా వస్తున్నది. అలాగే ఒక్కొక్కరికి వాళ్ళు జన్మించిన తరువాత ఆ పుట్టు వెంట్రుకలు తీయించుట, చెవులు కుట్టించుట, ఇటువంటి సంస్కారములు ఉంటాయి ఆ పిల్లవాడికి. ఒక్కొక్క కుటుంబం వారు ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళి పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. ఒక్కొక్క చోటికి వెళ్ళి ఆ చెవులు కుట్టించే పని చేస్తారు. ఒక్కొక్కరు ఇంటి వద్దనే చేస్తారు. ఇవి ఎటువంటివి అంటే వంశాచారాలు. అలా చేయటం అనేటువంటిది ధర్మం, వారి ఇష్టం వచ్చినట్టు చేయటం అనేటువంటిది ఆచారం. ఆ వంశాన్ని అనుసరించి కనుక ఆచారం వేరు, ధర్మం వేరు.